అయితే మా ఆదివాసుల యొక్క గుండెకాయ లాంటి ఏదైతే జియో నెంబర్ 3 అనేది దాని గురించి ఈరోజు వర్క్షాప్లో మా అందరూ కూడా పార్టిసిపేట్ చేసేలాగా, అదేవిధంగా మా అందరి యొక్క అభిప్రాయాన్ని సేకరించి ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నటువంటి గౌరవ పిఓ గారికి, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి, అలాగే డాక్టర్ లీగల్ అడ్వకేట్ అయినటువంటి శ్రీనాథ్ గారికి, అదేవిధంగా ఈ వేదిక కింద మా ఆదివాసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. సో ఈ జియో నెంబర్ 3 వల్ల గిరిజన ప్రాంతంలో జియో నెంబర్కి ముందు మరి ఎటువంటి అవకాశం లేకపోవడం వల్ల అనేక మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఉద్యోగాలు వస్తాయా రావా, అసలు ఎలా చదవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనే దాన్ని కూడా ఆ రోజు ఎవరు కూడా చదువుకొని ముందుకు రాలేనటువంటి పరిస్థితి, కనీసం చదువుకోవడానికి స్కూల్స్ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు జియో నెంబర్ 3 వల్ల అనేక మందిలో విశ్వాసం అనేది వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా చదవాలి, మనకంటూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఏదైతే ఐటీడీఏలు ఉన్నాయో దాని ద్వారా ఈరోజు గిరిజన ఆదిమ జాతికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్షరాస్యత సాధనని పెరిగేలాగా ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ముందుకెళ్ళారు. మరి అటువంటి తరుణంలో గత 20 సంవత్సరంలో ఏ రకంగా అయితే జియో నెంబర్ 3 వల్ల ఒక ఉపాధ్యాయులే కాదు అనేక అవకాశాలు కూడా ఉండేవి. మరి ఈరోజు జియో నెంబర్ 3 ఏదైతే రద్దయిందో దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా బిఎడ్ కానివ్వండి, డైట్లు చేసిన వాళ్ళు కానివ్వండి, అనేక మంది ఈరోజు గత 20 సంవత్సరాల క్రితం మాట్లాడుకుంటే కనీసం డైట్ కానీ బిఎడ్ కానీ చేయలేనటువంటి స్థితిలో ఉండేరు. కానీ ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా దాదాపుగా 2 చొప్పున 3 చొప్పున కూడా ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు డైట్లు బిఎడ్ చేసి ఈరోజు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆదివాసుల యొక్క పరిస్థితులను క్షుణ్ణంగా మీ అందరు కూడా డయాస్ మీద ఉన్న పెద్దలు, డయాస్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఏదైతే ఈ అవకాశాలు ఉన్నాయో, ఏదైతే 100కి 100% గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆదివాసుల ద్వారా వాళ్ళని ఫీల్ చేయాలనే విధంగా కూడా మీరు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున కూడా దీని మీద పూర్తిగా ఒక అవగాహన మేమందరూ కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. గతంలో కూడా గత ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిందనే దాని గురించి కూడా ఇక్కడ పెద్దలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా అందరి తరఫున వారు మాట్లాడతారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మా తరఫున అందరి తరఫున కూడా వారు ప్రస్తావిస్తారని కూడా తెలియజేస్తారు. వివిధ రాజకీయ పక్షాలు అందరికీ నమస్కారం. క్లుప్తంగా 2-3 నిమిషాలే మాట్లాడతాను. నేను శ్రీనాథ్ గారు, రైతు గారు చాలా విపులంగా 1986 నుంచి ఈ జీవోలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు సుప్రీంకోర్టు కొట్టవేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు కూడా ప్రహ్లాద్ శ్రీనాథ్ గారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీకి మీరు లాయర్గా ఉన్నారు, ప్రభుత్వం గారు కూడా ఈ విషయాలపై పూర్తి అవగాహన ఉంది. గిరిజన ప్రాంతాలలో పూర్తి ఉద్యోగాలు 100% you have to maintain silence. It's not a political program. ఇది జియో నెంబర్ 3 గురించి మాట్లాడడానికి వర్క్షాప్ పెట్టాము. ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎనీ పొలిటికల్ ప్రోగ్రామ్. ప్లీజ్ ఎన్షూర్ ఏమి మాట్లాడకుండా వినండి. ఎవరెవరు డిగ్నిటీస్ మాట్లాడుతున్నారు యూ షుడ్ గివ్ రెస్పెక్ట్. అయిన తర్వాత అన్ని రిప్రజెంటేటివ్స్ కి కూడా వి విల్ గివ్ ద ఛాన్స్, అప్పుడు మాట్లాడండి. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన
ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్ క్లాస్ 2కి సంబంధించినటువంటి విషయం. మల్లాద్రినాథ్ గారు చాలా క్లియర్గా దీని గురించి చెప్పారు. డైరెక్టర్ గారు కూడా దీని గురించి గతంలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా గిరిజన సంఘాలన్నీ కూడా చాలా స్పష్టంగా కోరుకునేది గిరిజన ప్రజానికానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాపాడాలనేది మా ఉద్దేశం. 100% ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు ఇవ్వాలి అనేది మా ఆలోచన. దానికి సంబంధించి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. మల్లాద్రినాథ్ గారు తీరుతూ డైరెక్టర్ గారు కూడా అవన్నీ కూడా మీరు స్టడీ చేశారు. గతంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ పిటిజి కొన్ని రిజర్వేషన్స్ పాస్ చేసి ఇవి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారి ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఆ ప్రాసెస్ లో ప్రభుత్వాలు మారిపోయి ఇవాళ మేము ఏం కోరుకుంటున్నామంటే రాజ్యాంగ భద్రత కల్పించకుండా తాత్కాలికమైనటువంటి చట్టాలు కనుక తీసుకొస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి నాన్ ట్రైబ్స్ ఆశ్రయిస్తే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అలా జరగకుండా సుప్రీంకోర్టు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఉండాలంటే శాశ్వత పరిష్కార మార్గాన్ని దీనికి కావాలి. మా ఆలోచన రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్లో క్లాస్ 2 ఉంది కన్స్ట్రక్టివ్ గా డిజైన్ చేసి దాని కనుక గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి పంపించి పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏదైతే 6th షెడ్యూల్లో సంపూర్ణంగా లోకల్ బాడీస్ ఎంప్లాయ్మెంట్ అన్ని ట్రైబల్స్ ఇస్తున్నారో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాల్లో, ఎందుకంటే మల్లాద్రినాథ్ గారు మాట్లాడుతూ జార్ఖండ్ గురించి ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడుతూ మహారాష్ట్ర కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు నేను కూడా. సో మీరు చెప్పేది 100% కరెక్ట్. ఇది మన ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం కాదు. దేశంలో గిరిజన ప్రాంతాలు రెడీగా ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం కూడా 6th షెడ్యూల్లో ఉంటే రిమైనింగ్ దేశం మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రాలు గిరిజన ప్రాంతాలన్నీ కూడా 5th షెడ్యూల్కి వచ్చేస్తాయి. సో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి చాలా 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 అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడారు సుప్రీంకోర్టు చాలా కాంట్రడిక్టరీ విషయాలు కూడా ఇందులో మీరు ప్రస్తావించారు. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కాంట్రడిక్టరీగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రస్తావించింది మాట్లాడింది. సో దీనిలో మా స్టాండ్ ఈజ్ వెరీ పర్టికులర్. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే మార్గం. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో క్లాస్ 2ని సవరించి పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం గిరిజన ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా 100% జాబ్ ఆపర్చునిటీస్ ట్రైబల్కి వస్తాయి. ఇది మా స్టాండ్. సో ఆ దశలో ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గతంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ చేసి ఆ రికమెండేషన్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మీరు ఆ రికమెండేషన్ కంటిన్యూ చేసి పార్లమెంట్కి పంపించి దాన్ని ఆమోదింపజేస్తారా? లేదు ఇవాళ ప్రభుత్వం కొత్తగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కాన్స్టిట్యూట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. కాన్స్టిట్యూట్ చేసి ట్రైబల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరిచి రికమెండేషన్స్ తీసుకొని మీరు దాన్ని త్రూ గవర్నర్ గారి ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం కొనగలిగితే శాంతి భద్రతలు చాలా బాగుంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇవాళ వేలాది మంది ఆదివాసీ బిడ్డలు చదువుకొని ఉద్యోగం లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రూరల్ ప్రజల 6 ప్రకారంగా మీరు చేసే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇక్కడ మామూలు అన్యాయం కాదు. అందుకే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఉద్యమం జరుగుతుంది గిరిజన ప్రాంతాలు. ఇవాళ సంవత్సర కాలంలో ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కోరుకునేది ఒకటే, ఆదివాసీ ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో 100% జాబులన్నీ కూడా ఆదివాసీ బిడ్డలకు ఇవ్వాలి. ఆ సమస్యను శాశ్వత మద్దతుతో పరిష్కరించుకొని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యూనియన్ అండ్ సంఘం నుంచి 1 by 1 ప్రతినిధులు వచ్చి తమ వార్త జోనల్ వైజ్ ఏదైతే ఉందో ఆ 6% మాత్రమే ఇస్తూ ఉంటాము. ఇక్కడ 100% మనకి రైట్స్ ఉంటాయి. సో ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది కూడా దానికోసమే. అలాగే
టిఎస్ అప్పారావు గారు మాకు 93 మందికి అన్ట్రైన్ టీచర్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద మాకు తీశారమ్మా, చాలా సంతోషం. అలాగే 20/10/1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు 3000 అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు కొన్ని వివరణ. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఎందుకు ఏంటి అనేది అందరికీ, నాకు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ అస్టానిష్డ్, ఎవ్రీ వన్ నోస్ దట్. నాకు కావాల్సింది ఏంటంటే పాయింట్ టు పాయింట్ మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చెప్తున్నామో వాటిని అధిగమించే ఆలోచన నాతో షేర్ చేయండి దయచేసి. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి రిపీటెడ్గా అంటే మేడం గారు ఇప్పుడు స్థానిక ట్రైబల్స్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఓకే, అదంతా తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. నాకు కావాల్సిన పాయింట్ మీరు ఈ పాయింట్ దగ్గర మనకి కూడా అప్పట్లో అయితే మండల హెడ్ క్వార్టర్కి బస వేసి ఈ తర్వాత మార్చుకుని వెళ్ళిపోయే సందర్భంలో అప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు కూడా మొన్న రీసెంట్లీగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను మేడం దయచేసి మేము ఏజెన్సీ ఇది వర్క్షాప్, ఇది ఏది సభ కాదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలని, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోతే ఇంకొకటి కాదు, మనం అందరం ఆదివాసులము. ఇక్కడ ఆదివాసి యొక్క ప్రాముఖ్యతని కాపాడుకోవాలి, అది చెప్పండి. అదే మేడం గారు, అంటే మేము ఇక్కడ చేయలేము అనేటువంటి పరిస్థితి. అయినట్టు ఇప్పుడు మేడం చెప్పారు కదా, జస్ట్ ఎవల్యూషన్ ఎలా వచ్చింది అనేది అందరికి ఇక్కడ తెలుసు, రిపీటెడ్ గా మాట్లాడాము. జస్ట్ ఇప్పుడు మీ పాయింట్స్ అంటే కోరికలు ఏమున్నాయో అది చెప్పండి, సరిపోతుంది. టైం తక్కువ ఉంది కాబట్టి మేడం గారు ఇప్పుడు ఇక్కడ ఎవరు రాకపోవడంతో మరి మాకు 100 వచ్చేది మాకు రిజర్వేషన్ మాకు ఉండాలి మేడం గారు. మేము అదే మాకు మేడం గారు ఆర్టికల్ 16 5th షెడ్యూల్ అది కూడా ఎన్ని పేర్లు ఉన్నాయో అదంతా మాకు తెలియదు మేడం గారు. ఇక్కడ ఎవరు రావట్లేదు, మాకు 100% మాకు ఉద్యోగం మాకు ఉండేవారు మేడం గారు, అంతే మేడం. మేడం 22A ప్రకారంగా బలహీన వర్గాల వారికి ప్రభుత్వం మామూలుగా ఈ ఫెసిలిటీ కలగజేసింది మేడం. 275 జీవో ఫస్ట్, ఆ తర్వాత 73 జీవో, ఆ తర్వాత జీవో నెంబర్ 3 మేడం. మనం 22A ప్రకారంగా శాసనసభలో మామూలుగా ఏ జీవో అయినా చేయవచ్చు మేడం. ఇప్పుడు ఇవన్నీ వేస్ అయిపోయింది కాబట్టి ఈ దిశని మీరు ఆలోచించినట్లయితే దిస్ ఇస్ ద రైట్ వే సార్, రైట్ వే. అండ్ సెక్రటరీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ కూడా నేను రిప్రజెంటేషన్ అప్పుడు ఇవ్వడం జరిగింది. 3000 మందిలో జీవో నెంబర్ 3 ఇవ్వండి. ఇప్పుడు మీరు చెప్పేది రూల్స్ అయితేనే 22A దాన్ని సవరిస్తే సరిపోతుంది. అవును సార్, నా దగ్గర మెటీరియల్స్ ఉంది, నేను ప్రత్యేకంగా పిఓ గారికి నేను ఎవరు పిలిచి ఎవరు అడగట్లేదు. ఇక్కడ లోకల్గా ట్రైబల్స్ ఏం కావాలి ఎట్లా అనేటటువంటి కనుక జీవో నెంబర్ 3 పోయిన తర్వాత సుమారుగా ఈ 4.5 సంవత్సరాల్లో తీవ్రమైన కృషి చేయడం జరిగింది. ప్రభుత్వము మా డిమాండ్ ప్రకారం ఏం చేశారో చేయలేదు, కానీ మేము మోడల్ యాక్ట్ కూడా ఎట్లా ఉండాలి, ట్రైబల్ టీఎస్సీలో ఏం చేయాలనేటటువంటి అంశాలు కూడా మేము ఆల్రెడీ ఇదివరకే 2 సార్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. దాని ఫలితంగానే ఇట్లా ఈ ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారనేటటువంటిది మేము నమ్ముతున్నామండి. ఇది ఈరోజు ఆదివాసుల యొక్క డిమాండ్ మాత్రమే, ఒక్క డిమాండ్ మాత్రమే కాదు, ఇది ఈ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎస్యూరెన్స్ గవర్నమెంట్ ఆదివాసులకు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 3 పోయిన తర్వాత 100% ఉద్యోగాలు ట్రైబల్కి ఇచ్చేలాగా మేము ఆ జీవోని మళ్ళీ తీసుకొస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి ఇది. అంతేకాకుండా జీవో నెంబర్ 3 కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మరుసటి ఆ నెలలోనే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. అది ఫస్ట్ టైం ఒక పొలిటీషియన్, ఒక నాన్ ఆదివాసి జీవో నెంబర్ 3 గురించి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి ఇప్పుడు వారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంటు పక్కన పెడితే
దానికన్నా తలదన్నేటటువంటి అనేక అంశాలు ఉన్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ఉన్నాయి. నేషనల్ ట్రైబల్ పాలసీ 1952 ఉంది. షెడ్యూల్ ఉంది. అనేక చట్టాలు ఇక్కడ మనకు బలమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు ఆర్టికల్ 371D. డిలో రెండు చోట్ల కూడా ఆ ప్రెసిడెంటియల్ ఆర్డర్లోనూ ఉంది, అలాగే రాజ్యాంగంలోనే ఉంది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ అనేటటువంటి 2 పదాలు ఉన్నాయి. దాంట్లో ఏది వేలిడిటీ, రాజ్యాంగంలో ఉందా లేదంటే ప్రెసిడెంటియల్ ఆర్డర్ ఏది వేలిడిటీ అనేది మనం తీసుకుంటే అది రాజ్యాంగమే వేలిడిటీ. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటిది కూడా ఒక 1 ప్రకారంగా చేయాలంటే దానికి చట్టం ప్రత్యామ్నాయంగా ఉండాలి. లేదు కాబట్టి ఏం చేసి ఉండాల్సింది, 2లో చేసి ఉండాలి. ఆ ప్రయత్నం మనం ఇప్పుడు వరకు చేయలేదు, ఇప్పటికైనా మనం చేస్తున్నాం. అది చేసి ఉండాలి. అది చేస్తే ఖచ్చితంగా మనం ఇది దీంట్లో జీవో నెంబర్ 3 అనేది ఒక టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ కాకుండా మళ్ళీ ఇంకొక అదనంగా 28 జీవోలు ఉన్నాయి. దీంతో అన్ని జీవోలు సారాంశంని కలిపి నాకు సమగ్రమైనటువంటి చట్టం చేయాలి. ఆ చట్టం చేయడానికి ఉన్నటువంటి పాజిటివ్ అంశాలు ఇప్పటి వరకు ఇది వదిలేయడం వల్లనే గత 4.5 సంవత్సరాలు లేట్ అయింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మేము ఈ ప్రయత్నంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా తెలుసు కనుక అది ఆల్రెడీ సబ్మిట్ చేసాము. కనుక ఇది మీరు ఒకటి అంటే మూడు అంశాలు అప్పుడు ఏ విధంగా అంటే 100% తీసుకోవాలా లేదంటే 50%, లేదంటే జనాభా ప్రాతిపదిక తీసుకోవడానికి ఏ జనాభాని తీసుకుంటాం? ఇప్పుడు ఎంక్రోజ్ అయినటువంటి నాన్ ట్రైబల్స్ జనాభాని కలిపి లెక్కిస్తామా? లెక్కిస్తే ఆదివాసీ చట్టాలకి అది విఘాతం. అలాగే 50% అంటారా? 50% కేఎఫ్ని ఇంద్రసాని జడ్జిమెంట్ మనం ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా చెప్పుకుంటున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడే అది 59.5 వచ్చేసింది. కనుక ఇది ఈ జడ్జిమెంట్ కూడా పుట్టదాఖలు అయిపోయింది. ఇది మనకు అడ్డు లేదు. అలాగే మరి 100% అంటే 100% అనేటటువంటి కేపు మనం ఎక్కడో ఒక దగ్గర వాడితే ఇది తప్పు. వాడకపోతే మనం అడుగుతున్నది ఇక్కడ లోకల్ కేడర్ పోస్టులన్నీ కూడా 100% మనం సల్బీ అపాయింటెడ్ అని చెప్పేసి మనం చెప్పి ఇక్కడ మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కనుక అలాగే స్టేట్ జోనల్ క్యాడర్ అది 50%, అలాగే స్టేట్ కేడర్ 30%. ఈ పొజిషన్లో తీసుకుంటే మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవనేటటువంటిది మేము ఫైనల్కి వచ్చినటువంటిది. మరి గవర్నమెంట్ కూడా ఇదే చెప్పడం జరిగింది. 2 సార్లు సీఎంఓ ఆఫీస్లో కూడా మేము ఇదే విషయం చెప్పి ఆ జడ్జిమెంట్లు అంతా కూడా పక్కన చూపించి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేము అదే నోటు ఒక 15 పేజీల నోట్ తయారు చేసుకుని వచ్చాం. ఇది కాకుండా మేము ఈ నేషనల్ పాలసీ, ట్రైబల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అలాగే ఇవన్నీ కూడా మేము తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరిగింది. మోడల్ యాక్ట్ కూడా ఎట్లా అనేది మేము ఆల్రెడీ సబ్మిట్ చేసాం, కానీ అది మీకు అఫీషియల్గా ఈరోజు మీ ముందు కూడా మేము సబ్మిట్ చేస్తాం మేడం. అదంతా కూడా పరిశీలించినట్టయితే ఖచ్చితంగా ఇది మనం దీనికి ఏ విధమైనటువంటి రాజ్యాంగపరంగా కానీ న్యాయపరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. దీన్ని మనంగా ఏ క్వశ్చన దేన్ని వదిలేసింది అంటే ఇక్కడ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవడానికి కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ అంశాలు కానీ మనకు ఉండేటటువంటి బలమైన చట్టాలు మన ఈరోజు చట్టాలు కాదు కదా. మనము ఒక మంచి ఎక్స్పర్ట్, ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తి పలాతి నందరావు గారు లీగల్ అడ్వైజర్గా మీకు ఉన్నారో అది అప్డేట్ వస్తారు ఖచ్చితంగా. పోస్ట్ ఇండిపెండెన్స్లో ఏమేమి చట్టాలు ఉన్నాయి భూమికి సంబంధించి, లేదంటే 1917 ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్ కానీ ఇవి ఉన్నాయి. అవి ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ROFR కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు మనం 2005 మనం కటప్ డేట్ తీసుకున్నా కూడా ఈ రోజు వరకు అదర్ డెవలపర్స్ అంటే ఇతర సాంప్రదాయిక నివాసులకి ఇప్పుడు వరకు కూడా ఒక ROFR పట్ట కూడా మనం ఇవ్వలేదు.
కారణం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడో తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళే కనుక అర్హులు కాదు కాబట్టి ఇవ్వండి. మనం ఇది కానీ ఇక్కడ కానీ మనం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మనం రేపు మళ్ళీ ఖచ్చితంగా మనం నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మీరు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఇంకా ఉంటే కనుక మీరు పిలవండి, మేము అమరావతికి వస్తాము. మా లీగల్ ఎక్స్పర్ట్స్, ఆదివాసీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ప్రభుత్వం నుంచి కానీ మనం అందరం మళ్ళీ కూర్చుందాం. ఇక్కడ కూడా క్లారిఫికేషన్ కానటువంటి అంశాలు ఏమైనా ఉన్నా కూడా మేము క్లారిఫికేషన్ చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇక్కడ కూడా ఇలాంటి ఇది వచ్చినప్పుడు ఒక టైం బైండింగ్ వద్దు మేడం గారు. ఇది ఆదివాసుల యొక్క కొన్ని తరాలకి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి వైడ్లీ మనం ఒక 5-6 గంటలు కూడా మనం అవసరమైతే 2 గంటలు కూడా మనం ఇక్కడ చర్చించాలి. ఎందుకంటే నేనేం టైం ఫ్రేమ్ చెప్పలేదు బ్రదర్, ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి. సదస్సు ఇప్పుడు ప్రిలిమినరీగా మనం ఒకటి చేసుకుంటున్నాం. ఇది అయినాక ఒక డిస్కషన్లోనే 5-6 గంటలు చేసిన వెంటనే మనకు రిజల్ట్ రాదు. మళ్ళీ కూడా అవసరం ఉంటే మీరైనా వారు అన్నట్టు అమరావతికి రావచ్చు, మళ్ళీ నేను ఇక్కడికి రావచ్చు, లేదా ఒక కమిటీ రావచ్చు. కాబట్టి ఏదో 5-6 గంటలు ఈరోజు చర్చించినంత మాత్రాన దీనికి ఒక కంక్లూడరీ వస్తుందని కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైతే మనం మైక్ ఇచ్చి మాట్లాడమంటున్నామో మీరు ఒక 100 మందికి, మీ వెనకాల ఉన్న 100-200 మందికి రిప్రజెంటేటివ్. కాబట్టి పాయింట్ టు పాయింట్ లీగాలిటీ ఈస్ ద క్వశ్చన్ హియర్. లీగాలిటీలో ఏముంది అని చెప్పాను, దానికి ఆన్సర్ లేదు అని మేము అనట్లా. మీ వైపు నుంచి మీ అభిప్రాయం, లీగాలిటీ, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, ఈ రెండింటి మీద మాట్లాడండి దయచేసి. అక్కడ లోకల్ పీపుల్కి 95% వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. 85% లోకల్స్కి, 10% ఏమో ఈడబ్ల్యూఎస్కి వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే లోకల్ ఎస్టీస్కి సంబంధించి లక్షద్వీప్లో 100% ఉంది మేడం గారు. అలాగే మేఘాలయ కానీ, నాగాలాండ్ కానీ, మిజోరము, అరుణాచల్ ప్రదేశ్ ఇవంతా కూడా 80% ఎబోవ్ ఉందండి. కానీ ఇక్కడ కొన్ని మనకున్నటువంటిది మిగతా షెడ్యూల్ ఏరియాస్కి లేనటువంటి ఒక బలమైనటువంటి ఒక ఇది ఏమిటంటే మనకు 170. ఇది తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్. కనుక దీన్ని మనం ఇక్కడ ఏ తప్పు చేసినా కూడా మళ్ళీ ఈ హక్కులకన్నీ కూడా వైలేషన్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక బలమైనటువంటి చట్టం తీసుకువచ్చే విధంగా సస్టైనబుల్గా ఎలాగైతే మనం 170ని ఎట్లా అయితే తీసుకొచ్చామో అదే విధంగా మనం మళ్ళీ తీసుకోవడానికి 100% మనకు లీగాలిటీ ఉంది. మనకి ఎక్కడ కూడా రాజ్యాంగ పరంగా కానీ, లీగల్ పరంగా కానీ ఈ అంశాలన్నీ కూడా ఏదైతే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కానీ, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం దీనికి ఒక బలమైనటువంటి చట్టం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆ విధంగా కావాలంటే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మేము ఏమి ఇబ్బంది పడం, మేము వచ్చి మీకు సహకరించడానికి, మాకు ఏదైనా డౌట్స్ ఉన్నటువంటిది కానీ ఇదంతా కూడా మేము చేయడానికి మేము పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం. మేము ఎక్కడ కూడా అనవసరంగా ఈ మధ్య కాలంలో మేము ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉట్టి ధర్నాలతో వాటితో మేము ఎక్కడ ఉండలేము. ఎందుకంటే దాదాపుగా మేము దీనికి సంబంధించి మేము అన్ని విషయాలు కూడా మేము ఆల్రెడీ గవర్నమెంట్కు మేము ఇలా చేస్తే బాగుంటే ఇలా చేయవచ్చు అనేది మనం చేయటం జరిగింది. కాబట్టి మా చైర్పర్సన్, మాకు చైర్మన్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి స్టేట్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ బాబురావు నాయుడు గారు ఉన్నారండి. దీని వెనకాల ఈ చట్టం వెనకాల కృషి చేయడానికి సుమారుగా ఒక 10 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్, ఈ లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు మేడం. అందుకనే మేము ఇంత స్ట్రాంగ్గా మేము చెప్పగలుగుతున్నాం. కనుక ఈ ఏదైతే మేము సబ్మిట్ చేసేటటువంటి అంశాలు మీకు ఆల్రెడీ రంపచోడవరంలో కొవ్వాసి శ్రీనివాసరావు గారు వచ్చారండి. ఆయనే ఈ చట్టాలకు సంబంధించి మోడల్ పిఎస్సి ఎలా ఉండాలి, చట్టం ఎలా ఉండాలి, శ్రీనివాసరావు గారు చాలా వాస్ట్ గా పాయింట్ టు పాయింట్ దాంట్లో ఉన్న ఆర్టికల్స్ కానీ, కాన్స్టిట్యూషనల్ అబైడ్ అయినది కానీ అన్ని చక్కగా చెప్పారు, షెడ్యూల్ చెప్పారు, అన్ని చెప్పారు. నేను ఎందుకు వింటున్నాను మళ్ళీ మీరు చెప్తుంటే అంటే మీ అభిప్రాయం కూడా ఏముంది, మీకే అవగాహన ఉంది, మేము కూడా అవగాహన తెచ్చుకోవడానికి ఇంకా అడిషనల్ పాయింట్స్ నేను అడుగుతున్నా.
చెప్పిందే చెప్పొద్దు, అది నా పాయింట్. ఇది మేడం గారు. అది కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో 1 నుంచి 155 పేజీల వరకు ఇచ్చిన నేరావళి రిమార్క్ సంబంధించి కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా తప్పు అనేది కూడా మీకు రిటర్న్ డాక్యుమెంటేషన్ కూడా ఇస్తాం. మీకు గతంలో సీఎం ఆఫీస్ సందర్భంగా చర్చలకు వచ్చినప్పుడు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే గురుకులం సెక్రటరీ గారు కూడా స్పష్టంగా చర్చించాం. మీరు కూడా చాలా సందర్భంగా 100% రిజర్వేషన్ మీద చాలా క్లారిటీ వచ్చింది, కానీ మీకు ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మీరు ఆ రోజే మాకు చెప్పారు. మేము కూడా మీ ఎక్సర్సైజ్ చాలా పాజిటివ్ ఉంటుందని ఆలోచనతో మేమందరూ కూడా ఇక్కడ ఆశించి రావడం జరిగింది. ప్రత్యేకంగా మీకు మీ టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. 1416 అని చెప్పి ఇది మీ ఇటీవల కాలంలో మీరు చాలా చూసి ఉంటారు. సుప్రీంకోర్టు ఒక గవర్నర్ని హెచ్చరిస్తూ ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, ప్రభుత్వం హెచ్చరించి ఇచ్చినప్పుడు ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారంటే రాజ్యాంగం ఉన్నదే అర్థం తప్ప సుప్రీంకోర్టు జడ్జిమెంటో లేదనుకుంటే గవర్నర్ వ్యక్తిగతంగా ఆవరించే తీరుని బట్టి కాదని చెప్పిన అంశం కూడా మీకు తెలుసు. ఈరోజు మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్ ట్రైబల్స్ నుంచి వచ్చి ఆ సీట్లో కూర్చుంటున్నారంటే ఆర్టికల్ 21 అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ ఏం చెప్తుందంటే ఆదివాసులకి ఎవరైతే ఉన్నారో చదువుకి దూరంగా ఉన్న వాళ్ళు, నేషనల్ లైఫ్కి దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రాతినిధ్య విద్య అందించవలసిన బాధ్యత అని చెప్పి ఆర్టికల్ 21 చెప్తుంది. కాబట్టి ఆ 21 ప్రకారంగానే ఆ రోజు గౌరవ ఎన్టీఆర్ గారు జీవో నెంబర్ 7 ఇచ్చారనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఆర్టికల్ 1416 అనేది చాలా తప్పుడు అభిప్రాయం అని చెప్పి నా అభిప్రాయం. ఇంద్రసాని కేసుకి సంబంధించి చెప్పిన పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇంద్రసాని కేసు సంబంధించి ఇంద్రసాని కేసులో 50% దాటకూడదని చెప్పి 50% దాటకూడదు, అవసరం క్రిమినల్ కూడా పెట్టాలని చెప్పి అది 16 ఆర్టికల్ బి నుంచి దృష్టిలో పెట్టుకుని చెప్పిన అంశం. అందులో చెప్పింది అంటే బేసిక్గా 16 ఆర్టికల్ బి ఏం చెప్తుంది, ఓన్లీ బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి చెప్తుంది తప్ప 100% రిజర్వేషన్ షెడ్యూల్లో ఇవ్వకూడదు అనేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఏం చెప్పింది, 100% రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పింది. మరి ఎంతవరకు కూడా చెప్పలేదు సుప్రీంకోర్టు. కాబట్టి ఇంద్రసాని కేసు అనేది ఇక్కడ చాలా విరుద్ధమైనది. అదే సందర్భంలో ఇంద్రసాని కేసుతో పాటు రాకేష్ కుమార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రాకేష్ కుమార్ సంబంధించిన జడ్జిమెంట్లో సర్పంచ్కి షెడ్యూల్లో 100% రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇదే సుప్రీంకోర్టులో చెప్పింది. కాబట్టి 50% రిజర్వేషన్ అనేది ఏదైతే లిమిట్ ఉందో అది సరైనది కాదు. దాని ఎగ్జాంపుల్గా తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది, మన స్టేట్లో 59% రిజర్వేషన్ ఉంది. అలాగే మిగిలిన ప్రత్యేకమైన స్టేటస్ ఉన్న ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్ ఉందనే విషయాన్ని ఆల్రెడీ మా బ్రదర్ రామోదర్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసారు, నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి 100% రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇంద్రసాని కేసును పెట్టి 50% అనేది తప్పుడు అభిప్రాయం. ఆ రకమైన దృష్టితో మనం చూడొద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మూడో పాయింట్ 244 ఆర్టికల్ సంబంధించి ఇందులో చాలా స్పష్టంగా గవర్నర్ గారికి ఉన్న అధికారాన్ని ప్రశ్నించింది. గవర్నర్ గారికి ఉన్న అధికారాన్ని ఈ సుప్రీంకోర్టు ప్రశ్నించింది కాదనట్లేదు. కానీ ఇదే సుప్రీంకోర్టు గవర్నర్ గారికి 97లో ఏం చెప్పింది, గవర్నర్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ లెజిస్లేటివ్ పవర్ ఉంది, షెడ్యూల్ అనేది స్పష్టంగా. 2010లో కూడా ఇంకొక జడ్జిమెంట్లో బీహార్ సంబంధించిన జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గవర్నర్ గారికి షెడ్యూల్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ లెజిస్లేటివ్ పవర్ ఉంది. కాబట్టి గవర్నర్ గారిని అధికారాన్ని సుప్రీంకోర్టును ప్రశ్నించడం అనేది ఇది సరైనది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క నిమిషం బ్రదర్, దీని గురించి చెప్తాను ముందు. ఏమంటుందంటే 5(1) కింద అంటే గవర్నర్కి ఉన్న డెలిగేషన్ పవర్స్ లో 5(1) కింద మీరు ఏదైతే చేశారో అది పవర్ కాదు. 5(2) కింద ఏవైతే పవర్స్ ఉన్నాయో దాన్ని వినియోగించుకోవాలి అనేది ఒక క్లారిటీ. 5(1) కింద ఏంటి అని ఇందాక త్రినాథరావు గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మనం ఏం చెయ్యొచ్చు అని. కాబట్టి అక్కడ ఏమి డిస్ప్యూట్ లేదు. 5(1) కింద ఇలా ఉంది, 5(2) కింద మనకు పవర్ ఉంది. సో అంతే, అది చెప్తాను. సంబంధించి ప్రశ్నించింది అనేది మనందరికీ తెలుసు. అది 5(1) సంబంధించి ప్రశ్నించింది. అంటే నేను 5(1) కోసం చెప్తానంటే 5(1) రెగ్యులేషన్ చేసిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు గవర్నర్ గారికి ఎగ్జిక్యూటివ్ పవర్ లెజిస్లేటివ్ పవర్ ఉందని చెప్పిన సందర్భంలోనే చెప్తాను. అంతకుమించి ఏం లేదు. 5(2) ప్రకారం చేయవచ్చు, దాని మేము అబ్జెక్షన్ ఏమీ కాదు. అలాగే గవర్నర్ గారికి సంబంధించి మనందరికీ తెలుసు, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సంబంధించి 2-3 రకాల సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సంబంధించి వచ్చింది. ఇది జీవో నెంబర్ 3కి అని చెప్తాను. వాస్తవానికి సబార్డినేట్ సర్వీస్ రూల్స్
జీవో నెంబర్ 3కి ఎగనెస్ట్ లేదు. జీవో నెంబర్ 3 దానికి ఎగనెస్ట్ లేదు. ఎందుకంటే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేది ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ జీవో నెంబర్ 3 ఓన్లీ షెడ్యూల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. షెడ్యూల్ మీన్స్ దిస్ ఇస్ స్పెషల్ స్టేటస్ ఏరియా. 5వ షెడ్యూల్ అనేది ప్రత్యేకమైన రాజ్యం గుర్తించిన ఏరియా. 5వ షెడ్యూల్ అనేది కేవలం పార్లమెంట్లో వచ్చింది కాదు, అసెంబ్లీలో వచ్చింది కాదు, ఇది భారత రాజ్యాంగం నుంచి పొందుపరిచింది. కాబట్టి భారత రాజ్యాంగం నుంచి పొందుపరిచిన ఒక చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఒక రూల్ ఫ్రేమ్ చేసినప్పుడు జీవో నెంబర్ 3 ఇచ్చింది. ఇది రూల్ ఫ్రేమ్ చేసినప్పుడు జీవో నెంబర్ 3 ఇచ్చింది. ఇప్పుడు టెక్నికల్గా సుప్రీంకోర్టు లేదంటే నాన్ రైట్స్ ఇప్పుడు అనేక అంశాలు సార్ చెప్పారు. ఇవన్నీ అంశాలు పెట్టి కావాలని నచ్చని వ్యక్తుల మీద నచ్చినట్టు వ్యవహరించే పద్ధతిలో ఆలోచిస్తే మనం ఏం చేయలేము. కానీ రాజ్యాంగబద్ధం చూసినప్పుడు 5th షెడ్యూల్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైంది తప్ప ఇది పార్లమెంట్లో వచ్చిన చట్టం కాదు, అసెంబ్లీలో వచ్చిన చట్టం కాదు. కాబట్టి నేను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్ సంబంధించిన డ్రాఫ్టింగ్ వ్యక్తులు దానికి సంబంధించి వ్యతిరేకమైనది కాదనేది మా అభిప్రాయం. మీ దృష్టి తీసుకోవాలి. 371D రాష్ట్రపతి ఉత్తర్వులు దీనికి చాలా వ్యతిరేకమని చెప్పి చాలా పేర్కొన్నారు. మనకు ప్రైమరీగా మనందరికీ తెలుసు 370D ఆర్టికల్లోను అలాగే 5th షెడ్యూల్ ఏరియాలోను ప్రత్యేకమైన ఎటువంటి నిబంధన ఉన్నప్పటికీ అది పదం ఉందని చెప్పి సార్ ఎక్స్ప్లెయిన్ చేశాం, అందరికి తెలుసు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింటే భారత రాజ్యాంగం ఒక ఫ్రేమ్వర్క్ లో రాష్ట్రపతి ఒక అధికారిని, గవర్నర్ ఒక అధికారిని విరుద్ధంగా ఎక్కడా ఫ్రేమ్వర్క్ చేయలేదు. రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని ఫ్రేమ్వర్క్ ఆయన డ్రాఫ్ట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. గవర్నర్ ఉన్న అధికారిని గవర్నర్ గారు దాన్ని ఎగ్జిక్యూట్. దీనికి అది వ్యతిరేకం కాదు, దానికి ఇది వ్యతిరేకం కాదు. అది రాజ్యాంగంలో ఒక ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది భారతదేశం రాజ్యాంగం ఒక ప్రాథమిక సూత్రంగా నేను చెప్తున్నాను. కాబట్టి 370D అనేది ఇది వ్యతిరేకం, జీవో నెంబర్ 3 వ్యతిరేకం కాదు. కాబట్టి దానికి 100% నాకు జీవో నెంబర్ 3 మీన్స్ 100% వ్యతిరేకం కాదు. కాబట్టి 100% రిజర్వేషన్ వచ్చింది మీ దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం. అలాగే మనం ఆర్టికల్ 16, 14 సంబంధించి అనేక అంశాలు చర్చించాం. ఇక్కడ సమానత్వం కోసం మనం మాట్లాడినప్పుడు ఈ సమానత్వంలో మాట్లాడితే వాస్తవానికి మాకు రావాల్సిన వాటి ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలో ఎవరు ట్రైబల్ లేడు, హైకోర్టు జడ్జిలో ఎవరు ట్రైబల్ లేడు. ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ట్రైబల్ కాలేకపోతున్నాడు, ఇంత పెద్ద దేశంలో ఒక ట్రైబల్ ప్రధానమంత్రి కాలేకపోతున్నాడు. అంటే ఇంకా అడ్డాడుకున్నా మనం ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఆంథ్రోపాలజీ ఒక నివేదికలన్నీ పరిశీలిస్తే ఈ ప్రపంచం చాలా ముందడుగు వెళ్ళిపోతుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, బీసీ, XYZ వెళ్ళిపోతుంది. కానీ మనం షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉన్నాం. అంటే ఇంకా ఆలమ తెగల ఒక లక్షణంతో మనం పొంది ఉన్నప్పుడు మనకెందుకు వెనకబడిన వాళ్ళకి మనకు ఎందుకు రిజర్వేషన్ అవ్వకూడదు? ఇందిరా సహాయ కేసు ఈ అంశం కూడా చెప్పి 50% సంబంధించి ఎప్పుడైతే మనం లిమిట్ పెట్టామో అదే సందర్భంగా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మనం ప్రత్యేకంగా ప్రోత్సహించే అవకాశం పొందిన అంశం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి సమానత్వం సంబంధించి చూసుకున్నప్పుడు ఈ ఫండమెంటల్ రైట్ ముఖ్యమా, రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ముఖ్యమంటే 5వ షెడ్యూల్ ముఖ్యమని మన ట్రైబల్ డిపార్ట్మెంట్ చెప్పాలనేది మీ దృష్టికి మేము తీసుకొస్తాం. అలాగే ఇంకొక అంశం అర్హతకు సంబంధించి ఎవరు ట్రైబల్స్, లోకల్ ట్రైబల్ అంటే ఎవరు, లోకల్ ట్రైబల్ అంటే ఎవరు అనేది చాలా స్పష్టంగా మనకు భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ ట్రైబల్ ఒక జాబితా ప్రకటించినప్పుడే రాష్ట్రపతి గారు స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు ప్రకటించినవన్నీ కూడా చట్టాల ద్వారా వచ్చింది కాదు, నేను చెప్పదలుచుకున్నాను. అది భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా వచ్చింది. అంటే భారత రాజ్యాంగం నిర్దేశించింది అంతిమం ఫైనల్ ఈ భారతదేశం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి 1/26/1950లో ఇది సంబంధించి ఇచ్చారు. మరి తర్వాత వచ్చిన ఎస్టీ జాబితాకి సంబంధించి వాళ్ళకి అవకాశం ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు లెవెల్ అంశం. 2 నాన్ షెడ్యూల్ ట్రైబల్కి ఇది చాలా విరుద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ 2 అంశాలు స్పెసిఫిక్ ట్రైబల్ సంబంధించిన విషయాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు నాన్ షెడ్యూల్ ఏరియా ట్రైబల్స్ ఒక రకం చెప్పాలంటే 1874 షెడ్యూల్డ్ యాక్ట్ ప్రకారంగా నర్సీపట్నం ఆల్సో షెడ్యూల్ ట్రైబల్ ఏరియా. గవర్నమెంట్ పెరిగిన తర్వాత గవర్నమెంట్లో పెద్దలు కొద్దిమంది దాన్ని కుదించుకొని వచ్చారు. మేము వాళ్ళకి ఇవ్వద్దని చెప్పట్లేదు, నాన్ షెడ్యూల్ ట్రైబల్కి ఇవ్వద్దని చెప్పట్లేదు. వాళ్ళు కూడా షెడ్యూల్ చేర్పించి వాళ్ళు కూడా రిజర్వేషన్ కూడా అడుగుతున్నాం, మేము వద్దనట్లేదు. బట్ ఈ ప్రొసీజర్ 1986 నుంచి పెండింగ్ ఉంది. ఎవరు పెండింగ్ నుంచి చెప్పింది అంటే గవర్నమెంట్ ఒక ఫ్రేమ్వర్క్ లోని పెండింగ్ ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మనం సుప్రీంకోర్టు ఆర్డర్ లేవనెత్తుంటే ఈ అంశం కూడా వచ్చేది కాదనేది మా అభిప్రాయం. రెండోది, తర్వాత 1950 తర్వాత ట్రైబల్కి వచ్చినందరికీ కూడా వాళ్ళకి అమెండ్మెంట్ చేస్తూ వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. అది రాజ్యాంగం విరుద్ధంగా ఎక్కడ లేదు.
అనేక చోట్ల అమెండ్మెంట్ కల్పించి అనేక తెగలకి ఇచ్చిన సందర్భం. మొన్న కూడా నకలు తెగలకి టెస్టింగ్ జాబితాలు చేర్పిస్తూ లాస్ట్ గవర్నమెంట్ నిర్ణయం చేసుకుంది. వాళ్ళు కూడా 1951 అర్హతని వాళ్ళకి కూడా కల్పించింది. ఇది 1950 అర్హత కేవలం షెడ్యూల్ ఇయర్లోనే, నాన్ షెడ్యూల్ ఇయర్ కూడా తీసుకుంటారు. కాబట్టి మనం ఈ అంశం కూడా మనం పరిగణలో తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రెండు, ఇప్పుడు జియో నెంబర్ 3కి సంబంధించి 7, 75, 73 జియో నెంబర్ 3 ఇవన్నీ సంబంధించి వచ్చింది. దీని మీద వార్నింగ్ ఇచ్చింది. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏ పద్ధతిలో వార్నింగ్ ఇచ్చినది మనందరూ తెలుసు, సార్ ఎక్స్ప్లెయిన్ చేశాం. కానీ ఇది సంక్షేమ రాజ్యం, మన భారత రాజ్యం అనేది సంక్షేమ రాజ్యం. ఈ మన రాష్ట్రంలోనే మన దేశంలో సంక్షేమం సంబంధించిన ప్రాంతం. సంక్షేమం అనుకున్నప్పుడు ఎవరి సంక్షేమం ప్రయారిటీ ఇవ్వాలి? అప్పుడు వెనకబడిలో సంక్షేమం ప్రయారిటీ. వెనకబడిలో సంక్షేమం ప్రయారిటీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ రాజ్యంలో అనేక ఫ్రేమ్వర్క్ వాళ్ళకి తోడ్పట్టి ఇచ్చేద్దాం ఉంది. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎక్స్పైజెడ్ ఎవరైనా కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని రద్దు చేస్తామని చెప్పడం అనేది ఇది ప్రాథమిక సూత్రానికి చాలా విరుద్ధమైనది. కాబట్టి ఈ అంశం కూడా మనం జోడించి మాట్లాడుతూ వచ్చింది నా అభిప్రాయం. అలాగే రెండవది, ఇక్కడ ఇప్పుడు జార్ఖండ్ అంశాలు ఇవన్నీ చాలాసార్లు చెప్పారు. ఇవన్నీ టెక్నికల్గా మనం ఇప్పుడున్న అంశాలకు సంబంధించి దృష్టి మీరు తీసుకొచ్చాం. ఇది కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నామని ఇప్పుడు మాట్లాడారు. నేను అంశాలలో సార్ని కలిసినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినప్పుడు ఆయన కూడా 50% ట్రై చేస్తున్నాం అనేది. తర్వాత మీద వచ్చిన తర్వాత 100% ట్రై చేస్తున్నాం మీరు చెప్పారు. ఈ అంశాలన్నీ మేము పరిశీలించిన తర్వాత 50% రిజర్వేషన్ ఇవ్వాలి, 100% రిజర్వేషన్ ఇవ్వాలనేది పాయింట్. పాపులేషన్, ఇప్పుడు పాపులేషన్ సంబంధించి మీరు ఆల్రెడీ మీకు అయిన ఉంటుంది. నివేదిక చాలా స్పష్టంగా చెప్తుంది. నేను ప్రొఫెసర్ గవర్నమెంట్కి ఇచ్చిన నివేదిక. అలాంటప్పుడు 50% ఇచ్చినా, పాపులేషన్ పర్సెంట్ ఇచ్చినా, ఇది గిరిజన ప్రాంతంలో చెప్తారు కదా పెద్దలు, మేకాయలు పులి దగ్గర వెళ్ళినా మేకకి ఇబ్బంది, మేకాయ పులి దగ్గర వెళ్ళినా మేకకి ఇబ్బంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మన 100% రిజర్వేషన్, 50% రిజర్వేషన్, దామస్ ఫలిత రిజర్వేషన్ అనేది మన గిరిజనుల్లో తీవ్రంగా భయభ్రాంతులు గురి చేస్తున్న అంశం. ఇది నాట్ ఓన్లీ మన 50 షెడ్యూల్డ్ అంటే అండర్ 170 బేసిక్, మనం 170 దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మనం 100% షెడ్యూల్ ఇస్తున్నాం. షెడ్యూల్ అంటే ప్రత్యేకమైన స్టాటస్ కలిగింది. ఈ ప్రాంతంలో ఇతర తెగలు, ఇతర మనుషులు వచ్చారంటే ఇది ఆక్రమణ. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ సీట్లో ఏదో ట్రైబల్ డైరెక్టర్గా ఒక నాన్ ట్రైబల్ జడ్జి మేము చేయలేదు, ఎందుకంటే మీకున్న రైట్ అలాగే. కాబట్టి అటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఒక పాజిటివ్గా ట్రైబల్ ఆలోచించారు, ట్రైబల్ పట్ల చాలా పాజిటివ్ ఆలోచించారు. ఇది సంక్షేమ రాజ్యం కాబట్టి చాలా పాజిటివ్ ఆలోచించారు. ఏదో మనం గిరిగీసి తీసుకుని ఇది గిరిజనులకు ఏదో ఇబ్బంది కలిగించే పద్ధతిలో ఆలోచించడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఆలోచిస్తారని మా ఉద్దేశం కాదు. బట్ అటువంటి ఆలోచన లేకుండా మనం ఫ్రేమ్ వర్క్ చేస్తాం అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మేము సుప్రీంకోర్టులో సంబంధించిన రివ్యూ పిటిషన్ కూడా వేస్తాం. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి పాజిటివ్ రాలేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి పాజిటివ్ వచ్చుంటే ఈరోజు ఈ స్థితి కూడా ఉండేది కాదు. అంటే మనం గవర్నమెంట్ మేము నిందించడం లేదు, బట్ గవర్నమెంట్లో కావాల్సిన ఎక్సర్సైజ్ అనేది సక్రమంగా జరగలేదు. లాస్ట్ టైం కూడా సుప్రీంకోర్టులో ఆ రకమైన ఎక్సర్సైజ్ జరగలేదు. ఈసారి మీరు చాలా ఎక్సర్సైజ్ చేస్తాం. సుప్రీంకోర్టులో ఆ రోజు ఇదే ఎక్సర్సైజ్ చేసి ఉంటే చాలా పాజిటివ్ ఉంది. అయితే మేము ఇప్పుడు ఫైనల్గా మీకు రిక్వెస్ట్ చేసింది, క్లాస్ 2 ప్రకారంగా మీరు ఫైనల్ చేసి 9th షెడ్యూల్ చేర్చండి. 9th షెడ్యూల్ చేర్చండి. షెడ్యూల్ 9th చేర్చండి. రిజర్వేషన్ 170 ఏ రకంగా ప్రొటెక్ట్ ఉంటుందో రిజర్వేషన్ ఆ రకంగా ప్రొటెక్ట్. ఎందుకంటే 9th షెడ్యూల్ చేర్పిస్తే న్యాయ సమీక్షకు అతీతమైనది. మీరు క్వశ్చన్ వేసారు, మేము 100% రిజర్వేషన్ ఇస్తే పరిపాలనమైన సవాల్ వస్తుంది, న్యాయపరమైన సవాల్ వస్తుంది. మీరు క్వశ్చన్ వేస్తారు, నేను స్పష్టంగా రాసుకున్నాను. నెక్స్ట్ మీరు 9th షెడ్యూల్ చేర్పిస్తే ఈ జివో నెంబర్ 100 సంవత్సరం వరకు రాజ్యాన్ని రద్దు చేస్తే తప్ప జివో నెంబర్ 100% రిజర్వేషన్ రద్దు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాట్లాడతారు, ప్రజలకు డైరెక్ట్ ఎక్స్ప్లోర్ కావచ్చు, కానీ మా గిరిజన పెద్దలుగా మీరు ఆలోచించండి. మీరు ఒక అధికారిగా ఆలోచించండి, కానీ గిరిజన పెద్దగా ఆలోచించండి. గిరిజనులకి 100 సంవత్సరం 200 సంవత్సరం వరకు మన ఆదిమ తెగల నుంచి ఒక అభివృద్ధి చెందవలసిన, ఒక జాతీయ స్థాయి అభివృద్ధి చెందే వరకు కూడా మన సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మనకి ఉంది. ఇది సంక్షేమ పథకాలు కాదు. జియో నెంబర్ 3 100% రిజర్వేషన్ అంటే ఈరోజు సంక్షేమ యాక్ట్ ఒకటే కాదు, ప్రొటెక్ట్ ఆఫ్ ది ట్రైబల్ రైట్స్. గిరిజనులు ఒక జీవన విధానాన్ని రక్షించడం. ఈ భారతీయ సమాజంలో గిరిజనులు అట్టడుగున ఉన్నారు, కొండ మీద ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఇది ఇంద్రసాని కేసు కూడా స్పష్టంగా చెప్పింది, అనేక కేసు కూడా స్పష్టంగా చెప్పింది. ఒంటరిగా ఉన్నారు, కొండ ప్రాంతంలో ఉన్నారు, వారికి ప్రత్యేకంగా వెనుకబడి ఉన్నారు అని స్పష్టంగా చెప్పింది. మీరే లేటెస్ట్ ఒక ఆదేశాలు ఇచ్చారు, గిరిజనులకి తెలుగులో బోధిస్తే విద్యాబోధన జరగట్లేదని చెప్పి మాతృభాష విద్యావారిని రినోవేట్ చేస్తున్న ఆర్డర్ లేటెస్ట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి?
ఇప్పటి వరకు తెలుగు ఒక భాష, తెలుగు మన అధికార భాష కాదు గిరిజనులు. గిరిజన ప్రతి తెగతో ఒక రకమైన భాష ఉంది. మా గిరిజన తెగలో కూడా మా భాష ఇంకో తెలుగు, ఇంకో భాష ఇంకో ఇప్పుడు తెలుగు కమ్యూనికేట్ కావట్లేదు. అలాంటిది ఈరోజు భారతదేశంలో వృద్ధి చెందుతున్న భారతదేశంలో గిరిజన స్రవంతిలోకి గిరిజనులు రావాలంటే మరింత ప్రొటెక్ట్ కావాల్సిన పద్ధతి ఉంది. ఆ రకమైన రిజర్వేషన్ కానీ ఆ రకమైన యాక్ట్ కానీ మీరు చేయగలిగితే గిరిజనులు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది మేము కన్నటువంటి బిడ్డ. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఇక్కడ అందరికీ తెలుసు మేము గొప్ప పోరాటం చేయటం జరిగింది. ఇక్కడ ఆ ఉద్యమాల ఫలితంగానే జియో నెంబర్ 225/86 వచ్చింది. 275 జియో 1986లో రావటం జరిగింది. స్వయాన నేను కొంతమంది మిత్రులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారితోనూ కలవటం జరిగింది. రామారావు గారు ప్రక్కనే డాక్టర్ శంకరన్ గారు కూడా ఉన్నారు. మేము ఇక్కడ 86 ఆగస్టు 26వ తారీఖున ఆదివాసులందరూ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఫర్ గిరిజన్ రైట్స్ అనేటటువంటి ఆర్గనైజేషన్తో మేమందరూ కూడా కోచీలు కట్టుకొని ఒక పెద్ద ప్రదర్శన చేయడం జరిగింది. ఇక్కడ ప్రదర్శన చేసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఆహ్వానించారు. అక్కడ ఆహ్వానించినప్పుడు మేము వెళ్ళినప్పుడు శంకరన్ గారితో అన్నారు, బ్రదర్ వీరికి ఏం అవకాశం ఉంటుందో మీరు చూడండి అని చెప్పినప్పుడు వీరికి కాన్స్టిట్యూషన్ 5th షెడ్యూల్ ప్రావిజన్ ప్రకారంగా ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇవ్వవచ్చని డాక్టర్ శంకరన్ గారు ఎన్టీఆర్ గారికి సజెస్ట్ చేయడం జరిగింది. అంటే జియో నెంబర్ 3 మా బిడ్డ అని ఎందుకు అంటున్నానంటే మేము పోరాటం చేసి మా ప్రసవ వేదనతో వీటిని సాధించుకున్నాము. అందుకనే మా బిడ్డ అని నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా శ్రీకాకుళం రైతాంగ పోరాటం, తెలంగాణ రైతాంగ పోరాటం వీటన్నిటి ఫలితంగా ఇది వచ్చింది. సరే, వీటన్నిటి కోసం ఇప్పుడు జియో నెంబర్ 3ని రద్దు చేశారు. శ్రీనాథరావు గారు చాలా విషయాలు చెప్పారు. నేను ఇక్కడ అనేటటువంటిది ఏంటంటే రాజ్యాంగం 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ అది రాజ్యాంగంలో ఒక రాజ్యాంగం. మేధావులందరూ కూడా గ్రహించండి, రాజ్యాంగంలో ఒక రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో అది రాజ్యాంగం కాదు. 5th and 6th షెడ్యూల్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం. అది పాలకులు అది గ్రహించకపోతే నష్టపోతారు. ఇండియన్ సిఆర్పిసిలో కానీ ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్లో కానీ ఆ చట్టాలనే చెప్తుంది, ది డేట్స్ ఆర్ నాట్ అప్లికేబుల్ టు షెడ్యూల్ ఏరియా అని ఆ చట్టంలో ఫస్ట్లోనే ఉంటుంది. ఈరోజు మనం అనుకుంటున్నాము ప్రభుత్వ జీవోలు, ఈ జీవోలు ఏది కూడా పనికిరాదండి. ఇక్కడ జనరల్ జీవోస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జీవోలు, ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. వాటిని మాత్రమే ఇక్కడ మనం చేయాలి. ఇంద్ర సాహిత్యత అదెందుకు ఇక్కడ? అది అవసరం లేదు. ఇక్కడ 5th షెడ్యూల్ అనేటటువంటిది ఆదివాసుల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటిది. 5th షెడ్యూల్లో ఉండేటటువంటి ప్రావిజన్స్ ప్రకారంగానే ఇక్కడ చట్టాలు చేయాలి, ఇక్కడ జీవోలు చేయాలి. అలాగే ఇక్కడ శాసనసభతో పని లేదండి. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ
ట్రైబల్ అడ్వైజరీ కమిటీ సిఫారసు చేసినటువంటి వాటిని గవర్నర్ రికమెండ్ చేసి పంపించాలంటే స్ట్రాంగ్ గా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏ రికమెండేషన్స్ చేస్తుందో ఎప్పుడైనా సరే ఏ శాసనసభైనా సరే ఆదివాసుల చట్టాల కోసం ఎప్పుడైనా చర్చించారా? ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడు వెళ్ళలేదు. నేనైతే వెళ్ళలేదు. అంటే ఆదివాసుల కోసం చర్చించవలసినటువంటిది ఎక్కడ? ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో మాత్రమే చర్చించాలి. వారు చర్చించినటువంటిదే శాసనం. ఆ శాసనాన్ని గవర్నర్ రాష్ట్రపతికి రికమెండ్ చేయాలి. అవి వీరు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా రివ్యూ పిటిషన్ వేసినటువంటిది నేనే. దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో వాదించాలంటే ఎవరు వాదించాలండి? మేము వాదించుకోగలమా? మేము పోరాటం చేసుకోగలమా? మా జీవన విధానం ఏంటండి? పూట గడవదు మాకు. ఎవరు వాదించాలండి? ఎవరండి? సుప్రీంకోర్టుకి విదేశాల నుంచి వచ్చేటటువంటి లాయర్స్ వాదించాలి. అలాంటి వాటిని ప్రభుత్వం అపాయింట్ చేసుకోవాలి. ఆదివాసుల తరఫున కోట్లాది మంది ఆదివాసుల యొక్క జీవితాలు బుద్ధిపాలు అవుతుంటే ఒక సరైనటువంటి న్యాయవాదిని సుప్రీంకోర్టులో నియమించకపోవడం వల్లనే ఈ దుస్థితి జరిగింది. కనుక ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. జీవో నెంబర్ 3ని ప్రభుత్వం పునరుద్ధరించకపోతే భవిష్యత్తులో వేర్పాటువాద ఉద్యమానికి కూడా ఇది దారి తీస్తుందని నేను హెచ్చరిస్తాను. మాకు అవసరం లేదు ఈ ప్రభుత్వాలతో. మేము ఒక దేశాన్ని ప్రకటించుకుంటాం. అపారమైనటువంటి కనీస సంపద ఉన్నది ఇక్కడ. బ్రదర్, ఐఎమ్ అబ్జెక్టింగ్ యూ. ఏంటంటే మనము ఏదో చెయ్యట్లేదు అనే డిస్కషన్ వద్దు ఇక్కడ. దయచేసి అది మాత్రం చెప్పకండి. ఒక నిమిషం, మీ వేదన మాకు అర్థమైంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. No, wait. He is correct and I am also correct and you are all correct. Okay? కానీ ఒక్క విషయం ఏంటంటే పాయింట్ మాట్లాడదామని ఇందాకే చెప్పాను. ఆగండి. దాంట్లో మనం పాయింట్ అంటే లీగాలిటీ మాట్లాడుతున్నారు. ఫైట్ ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటాను. అలాగే ఆర్టికల్స్ ఉంటే దాన్ని ఖండిస్తాం. ఇందాక మాట్లాడారు బ్రదర్. వి విల్ లిసన్. కానీ దాన్ని ఎటో తీసుకెళ్ళద్దండి దయచేసి. అది చెప్తున్నా నేను, అంతే. అంటే పరిస్థితిని ముందుగానే గుర్తించకపోతే అలాంటి పరిస్థితులు ఎదురవుతుందనేటప్పటికీ నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. అంతకంటే ఇంకేం లేదు. ఓకే